జైరాబాద్, ఆందోల్, అదేవిధంగా జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నారాయణ్ ఖేడ్. ఇక్కడ చాలా స్పష్టంగా వినండి మిత్రులారా. జైరాబాద్, ఆందోల్, జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా కామారెడ్డి ఎమ్మెల్యే ఆల్రెడీ మా కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు వాస్తవంగా. సో ఇక్కడ నుంచి జైరాబాద్ నుంచి బీవీ పాటిల్ పోటీ చేస్తూ ఉన్నాడు బీజేపీ నుంచి, అదేవిధంగా సురేష్ షెట్కర్ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్ కుమార్ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అభ్యర్థుల యొక్క ఎంపిక చాలా వరస్ట్గా ఉంది వాస్తవంగా, అన్ని పార్టీలో కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంది. సో అక్కడ బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఓటు బ్యాంక్ సంపాదించుకోగలిగింది. సో అందులో భాగంగానే ఈరోజు అభ్యర్థి అని ఎవరు చూడకుండా కేవలం మోడీ అనేటువంటి ఫోటో కావచ్చు, లేదా బీజేపీ అనేటువంటి దాంట్లో ఈరోజు జహీరాబాద్లో బీజేపీ బీవీ పాటిల్ చాలా 1 lakh పైగా మెజారిటీ తోటి ఆయన గెలవబోతున్నాడు. ఆయనకు కలిసి వచ్చే అంశాలు, కలిసి వచ్చే సెగ్మెంట్లు కూడా ఇక్కడ కామారెడ్డిలో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనబడతా ఉంది, అదేవిధంగా జుక్కల్లో కనబడతా ఉంది, జహీరాబాద్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది, బాన్స్వాడలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఎల్లారెడ్డి, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా ఆందోళనలో కొంత కాంగ్రెస్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఎంత ఏవైతే యూత్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ఓన్లీ యూత్ ఓటర్స్ అంతా కూడా ఈసారి మాత్రం దేశ భద్రత కోసమా, లేకపోతే ఇంకే దానికోసమా, అయోధ్య కోసమా ఈసారి మోడీకి వేయాలనేటువంటి దాంట్లో ఈరోజు క్యాండిడేట్స్ ఎవరు కూడా చూడలేదు. అందులో భాగంగానే జైరాబాద్లో చాలా స్పష్టంగా ఈరోజు గెలవబోతున్నాడు.